అంటే కష్టాలన్నీ నాకే ఉన్నాయనుకుంటున్నారా? అందరూ అలాగ అనుకుంటారులేండి. ఆ కష్టాల ప్రపంచాన్ని మర్చిపోయి గోదావరి బుడ్డోడి ప్రపంచంలోకి రండి. ఒక 10 నిమిషాలు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకుందాం. ఏంటి మేడం, స్కూల్కి రమ్మంటే రావట్లేదు? మీకోసం సోషల్ మేడం పోస్ట్ అలాగే ఉంచాను. సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏం మాట్లాడకండి, రేపు పొద్దున్న వచ్చి సోషల్ మేడం పోస్ట్లో జాయిన్ అయిపోండి. రెచ్చిపోదాం మన ఇద్దరం. ఏంటో రెచ్చిపోయేది? నేను మ్యాథ్స్ టీచర్ని, నన్ను వచ్చి సోషల్ టీచర్ పోస్ట్లో కూర్చోమంటారా? లబ్బే. సర్లే ఏదోటి, మీరు ముందు జాయిన్ అయిపోండి. ఫోన్ పెట్టా. ఎవర్రా? సార్ 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 ఏ మెల్లగా ఏం జరిగిందో చెప్పు. అది కొత్తగా జాయిన్ అయిన సార్లతో చెప్పమన్నారు కదండి, వాళ్ళిద్దరు ఇప్పుడు వస్తున్నారండి. వాళ్ళిద్దరిని అర్జెంట్గా నా దగ్గర రమ్మని చెప్పు. పిల్లలు జాయిన్ చేయమని చెప్తే ఇప్పుడు కొంచెం ఒక్కరు కూడా జాయిన్ చేయలేదు అలా. సరే సార్, మీ దగ్గర పంపిస్తాను. ఏంటిదా చూతలేదా? చూస్తలేదా? ఆగే తెలిసి చెప్పాను. ఎక్కడికి? అదే చూడమని చెప్తాను. వద్దురా బాబు, నేను తేడా చేసేలా ఉన్నా. ఆగు. సర్లే. నిన్ను చూసి వంగుతోంది. ఈడు చేస్తున్నాడేంటి? ఎవడాడు? ఆడే సన్నిగడ. చెప్పరా సన్ని. సార్ మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ కేకేస్తున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు, కేకేస్తున్నారు అంతే. సర్లే, నువ్వు ఫోన్ పెట్టి వస్తున్నావు. ఏంటా? ఆడే సన్నిగడ ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నారంట. ఎందుకు? ఏమో. ఒరే, ఆ యాంటీ హ్యాంగ్ చూస్తున్నాం కదా, కొంప తీసి చూసాడంటవా? అది అయ్యి ఉంటుందంటవా? ఏమరా బాబు, నాకేం తెలుసు. సర్లే, ఏదో అవుద్ది కానీ ముందు కనుక్కుందాం. పద పద. ఒక నిమిషం ఆగు. నీకు లోపల ఏం మాట్లాడాలో తెలియదు. ఒకవేళ ఏమన్నా తేడా మాట్లాడావు అనుకో, మన ఇద్దరు జాబులు పోతాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటే, ఆయన ఏమడిగినా అవును అవును కాదు అను, సరిపోద్ది. అవును అవును కాదు అంటే 2 సార్లు అవునని ఒకసారి కాదంటే సరిపోద్ది. అంటే సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బొక్కలేదు రావా బొక్కలాగా. సర్లే, ఆ చెవికి బ్లూటూత్ పెట్టుకొని సాగు. సర్లే, ఎంత తేడా అవుతా కవర్ చేద్దాం. ఏంటయ్యా ఈరోజు స్కూల్కి రాలేదండి? అంటే సార్ అది ఒకసారి ఉండి మళ్ళీ చేస్తానా? రండి రండి. వెళ్ళరా? నువ్వు వెళ్ళా. వెళ్ళా. వస్తున్నాం సార్, వస్తున్నాం. ఈయన నుండబ్బా దగ్గర పెట్టుకున్నాడు. యా వచ్చేసారు, డోర్ నేను వేసుకుని వెళ్ళే. వేస్తాం సార్, వేస్తాం. అబ్బా ఏమన్నాను కదరా. యా ఎంతవరకు వచ్చింది ఇందుకే? ఆంటీ గురించి తెలిసిపోయిందంటావా? అదే ఉంటుంది. ఆగు, నువ్వు మేనేజ్ చేస్తాను. అంటే సార్ చూస్తున్నాను కానీ తిరిగి చూస్తలేదండి. చూస్తే పర్వాలేదయ్యా, ఇంటికి వెళ్ళిపోలే. ఇంటిగా? అంటే కనీసం చూడకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతే బాగోదేమో కదా సార్? ఎందుకు బాగోదు? నేను ఎంతమంది ఇంటికి వెళ్ళలేదు. అవునా? చా, ఈ విషయం ముందే తెలుసుంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి వచ్చేవాడిని సార్. ఎప్పటికైనా మించిందే లేదు. రేపు వెళ్ళు. సరే సార్, అడ్రస్ చెప్పండి. అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అంటే మన స్కూల్లోనే పని చేస్తుంది కదా సార్, మీకు తెలియకుండా ఉంటుందా? మీరు మరీ చేస్తారు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కింద ఉన్న సుశీలాంటి గురించి. చెప్పు తీసుకొని కొడతాను. స్కూల్లో పిల్లలు జాయిన్ చేయడానికి ఆంటీలు కావరా మీకు? ఎందుకు సార్ చిరాకు? మన ఇద్దరం జాయిన్ చేశాను కదా. ఇది ఆ పాతం సన్ కూడా పాపాల కూడా కొడుకులా గొప్ప వాళ్ళు జాయిన్ చేశారులే. ఏమైంది సార్? స్కూల్లో జాయిన్ అయిన సాయంత్రానికే మొత్తం కుర్చీలు బల్లని దెబ్బేశారు వాళ్ళు. మరి మీరు అలాంటి వాళ్ళే మార్చాలి మీరు. ఒరే, మరి సాయంత్రానికి దెబ్బైతే ఎలా మార్చాలి రాళ్ళే? ఆడి గురించి వదిలేండి సార్. నేను ఒకరిని పంపించాను, వెనక్కి పంపించేశారు. ఎవడో ఆ నలపొట్టుడా? అసలు ఏం చేశాడు తెలుసా నీకు? ఏంటమ్మా ఇటు వచ్చావు? సార్ పంపారండి మీ స్కూల్లో జాయిన్ అవ్వమని. అవునా? నీ వయసు ఎంత? 11 అండి. సర్లే, నేను 6th క్లాస్లో వేస్తున్నాను. వెళ్ళు. వెళ్తానులే కానండి, ఒకసారి మీ ఫోన్ ఉండే. ఫోనా? ఇదిగో తీసుకో. బేబీ, నేను 6th క్లాస్లో జాయిన్ చేశారు, నువ్వు కూడా 6th క్లాస్లో జాయిన్ అయిపో.
మన ఇద్దరం ఒకే బెంచ్లో కూర్చుందాం సరేనా? ఎవర్రా మా లవరండి. చూసావా ఆడు 6వ తరగతిలో నిలకుంటే 10వ తరగతి వస్తే ఆపగలమా అండి? అయినా మీరు అలాంటివన్నీ పట్టించుకుంటే స్కూల్ రన్ చేయలేరు సార్, రన్ చేయలేరు. ఎందుకు చేయలేము? అయినా ఈసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మంచోళ్ళు పంపండి. అలాగే సార్. సర్లే రేపు మీరు ఎరా ఎక్కడైనా సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే మెల్లగా నవ్వుతావా? అంటే ఇదంతా చేసే నీకు నేను ఎదవలా కనిపిస్తున్నానా? ఎరయ్యా మాట్లాడవా, ఎదవలా కనిపిస్తున్నాను నీకు? అవును సార్. ఏట్రా మరి మొఖం మీద చెప్తున్నావు, మరి అంత కుజోలా కనిపిస్తున్నా నీకు? అవును సార్. ఏంటిడు మరి మొఖం మీద చెప్పేస్తున్నాడు? అంటే సార్ అది ఆగు నువ్వు. యారా మీకు జీతాలు ఇస్తుంటే బలిసి కొట్టుకున్నారా? అసలు మీకు జీతాలు ఇచ్చేది నేనే కదా? కాదు సార్. అరే ఏంట్రీడు సార్ అడుగు బ్లూటూత్ ఎత్తుకొని పాటలు అంటున్నాడు సార్, అందుకలా మాట్లాడుతున్నాడు సార్. ఆడేం పెట్టుకుంటే నాకు ఎందుకు కానీ మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. వెళ్ళండి, వెళ్ళి ఎంతో కొంతమంది పిల్లల్ని జాయిన్ చేయండి 2 రోజుల్లో, లేకపోతే మీ 2 ఉద్యోగాలు పీకేస్తాను. అది కాదు సార్. సార్ ఏం మాట్లాడకండి. జాయిన్ చేసినప్పుడు పదాలు గుర్తురాబోతే అది ఇది అని చెప్పి మేనేజ్ చేయండి, కాకపోతే పిల్లల్ని జాయిన్ చేయండి. వెళ్ళండి. ఈయన కూడా తీసుకెళ్ళి చేసారాగా రాయ ఎందుకు అలాగడుతున్నాడా? బొక్క మొత్తం నాశనం చేస్తావు నువ్వు. నేనేం చేశాను రా? బొక్కాడు ఏం చెప్తున్నాడు అనకుండా అవును అవును కాదన్నావు. ఇప్పుడు అడిగి మండింది. 2 రోజుల్లో పిల్లలు జాయిన్ చేయకపోతే మన ఇద్దరు జాబ్లో తీసేస్తాడంట. అవునా? 10 జాయిన్ చేద్దాం. ఏం జాయిన్ చేస్తావు? అలాగే మన పిల్లల్ని జాయిన్ చేయడానికి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దారిలో ఉంటారు కదా ఎవరొకరు నడుదు ఉన్నాడు పదా. సరే అటు చూడు, అక్కడ ఎవరు ఉన్నారు? 10 అడుగు వద్దాం. అగో ముందు నువ్వు వెళ్ళు, నీకు పని అవ్వలేదనుకో అప్పుడు నేను తీతే. ఎందుకురా, ఇద్దరు కలిసి వెళ్తే సరిపోద్ది కదరా. వద్దు, నువ్వు వెళ్ళు చెప్తాను. ఖతం, బాయ్ బాయ్, టాటా. 2 కేజీల కూరగాయలను, టమాటాలు 6 కేజీ సరిపోతాయి కదా. మరి బెండకాయలు? సార్ నమస్తే సార్. నమస్తే. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఫ్యామిలీ ప్లానింగ్ చేయవచ్చు పాల్గొండ్రి సార్. అది కాదు సార్. ఏమైంది? నన్ను చూసి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేవాళ్ళు అనుకున్నారా? అనుకున్నాను. నువ్వు చూస్తే అలాగే అనుకుంటారు ఎవరైనా సరే. సర్లే నువ్వు వెళ్ళైతే. సర్లే సార్. సార్ ఆగండి ఆగండి ఆగండి. సార్ 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 ఆగండి. మరి సార్ లైన్లో ఉండి ఎవడో వచ్చాడు. సార్ 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 ఏంటమ్మా? సార్ మా వాడు చెప్పడం రాలేదు సార్. మేము ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కాదు సార్. అవునా? సారీ అమ్మా, మీ ఓన్ చేయాలనుకున్నాను. అని చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు సార్. ఇంతకే మీ పిల్లలు ఎంతమంది అండి? 2 అమ్మాయిలండి. వాళ్ళు నాతో పంపించండి, నేను చూసుకుంటాను. ఏంట్రా వాళ్ళు నీతో పంపాలా? నేను బాగా చూసుకుంటాను. నా మీద నమ్మకం లేకపోతే ఆడికి చెప్పండి. ఏంట్రా మా పిల్లలు మీరు చూసుకుంటారా? మరి మేమేం చేయాలి? మీకు డ్రింక్లు అందించాలా? సార్ అలా కాదు సార్, అలా కాదు సార్, అలా కాదు. ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? ఇలాగా? సార్ 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 స్కూల్లో పిల్లలు జాయిన్ చేయమంటే బాగా సార్. ఓడి అమ్మ, స్కూల్లో పిల్లలు జాయిన్ చేయడానికి? అవును సార్. చెప్పాలి కదా బాబు. అంటే సార్ మీకు తెలుసు అనుకున్నానండి. సారీ అయ్యా, బాగా కొట్టేశాను, ఏమనుకోవద్దు సరేనా? పర్లేదు సార్. ఇంతకీ మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తారా? లేదయ్యా, వాళ్ళని బోర్డు స్కూల్కి పంపాలనుకుంటున్నారు. దేనికి సార్? మా స్కూల్కి పంపండి సార్, మా స్కూల్ బాగానే ఉంటుంది. మీ స్కూల్లో పాఠాలు చెప్పేది మీరేనా? అవును సార్. అవును సార్. స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించడం అనడమే రాలేదు మీకు, ఇంకేం చెప్తారా మీ పాఠాలు? యా నీ వల్ల మొత్తం మంది దెబ్బలేదు వెళ్తాయి నాకు. నేను కొత్తగా ట్రై చేయకు, నేను ఏం చేస్తా చెయ్యి, సరిపోద్ది.
సర్లే ఏయ్. అంటే వీడియో చూసి నచ్చితే ఒక లైకు, ఇంకా నచ్చితే సబ్స్క్రైబు, ఇంకా బాగా నచ్చింది అనుకోండి షేర్ కూడా చేయండి. అంటే బాయ్.